హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్ గా చెప్పాలంటే మనము ఫేస్బుక్ లో వీడియో చూస్తున్నప్పుడు దానికి ఒక లైక్స్, హార్ట్ సింబల్స్ మనకి ఇలా ఫ్లోటింగ్ లో వెళ్తుంటాయి కదా. సో ఆ యొక్క యానిమేషన్స్ ఒక మంచి బ్యూటిఫుల్ మీ యొక్క ఫోటోస్ పెట్టుకొని క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో బేసిక్ గా చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదే విధంగా మీ యొక్క ఫోటోస్ ని క్రియేట్ చేసుకుని ఆ యొక్క లైక్స్, ఫ్లోటింగ్ ఎఫెక్ట్ పెట్టుకుని ఆ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకుని సేమ్ యాక్చువల్స్ గా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫోటోస్ ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్ గైడెన్స్ ఇస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్ గా ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫోటోస్ ని పెట్టుకుని అవన్నీ ఎఫెక్ట్ ని క్రియేట్ చేసుకుని ఒక అద్భుతమైన స్టేటస్ గా క్రియేట్ అనేది చేసుకో ఫ్రెండ్స్. సో చెప్పాను కదా ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్ లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్ లోకి వచ్చి ఆసోమో, ఎక్సలెంట్, నైస్ అని మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ యొక్క వీడియో వచ్చేసి మన సెకండ్ ఛానల్ వీడియో అనమాట. ఈ యొక్క వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో మై సెకండ్ ఛానల్ వీడియో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఈ యొక్క వీడియోని కూడా విజిట్ చేయండి. చాలా మంది కూడా అన్న బర్త్డే మీద చేయండి అంటుండే నేను ఈ యొక్క వీడియో అయితే చేశాను. సో ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ప్లీజ్ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైనెమాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను కైనెమాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఫస్ట్ ఇక్కడ వచ్చేసి 9:16 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్, యాడ్ అండ్ 4 ఆప్షన్స్ వస్తే ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు బేసిక్ గా మీరు ఎవరి ఇమేజ్ అంటే ఇక్కడ బేసిక్ గా సెలెక్ట్ చేయాలనుకుంటారు వాళ్ళ ఇమేజ్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి సపోజ్ నేను కొన్ని ఇమేజ్ అయితే ఎంటర్ చేసుకుంటున్నా, అది కూడా మనకు ఫుల్ స్క్రీన్ ఇమేజ్ సైజు లో ఉంటాయి కదా, ఆ యొక్క సైజు లో మనకు ఇమేజ్ అనేది తీసుకోండి. ఓకే, సో వన్స్ నేను వచ్చేసి ఇక్కడ ఒక 1 2 3 4 వారు ఒక 5 6 ఇమేజ్ అయితే ఎంటర్ చేస్తున్నా. సో ఎందుకంటే మనకు ఎక్కువ ఇమేజ్ యాడ్ చేస్తే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది. నేనైతే ఒక 6 ఇమేజ్ యాడ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సేమ్ మళ్ళీ అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఫుల్ స్క్రీన్ మీద టచ్ చేస్తే మనకి ఇలా మనకు సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి మనకి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ అనే ఆప్షన్ కదా, క్రాపింగ్ మీద టచ్ చేసి ఇక్కడ ఈక్వల్ టు మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్ తో మీకు ఫోటో ఎంతో జూమ్ కావాలో అంత లెంత్ పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఇలా ఆల్ ఇమేజ్ కి మొత్తం అప్లై చేసుకోండి. ఓకే, సో కరెక్ట్ యానిమేషన్ పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఇలా మొత్తం అన్ని ఎఫెక్ట్లు అన్ని పెట్టుకోండి. ఓకే, సో ఇలా పెట్టుకున్నాక ఇక్కడ నేను ఒక ఎఫెక్ట్ అనేది యూజ్ చేస్తాను. సో అంటే మనకు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అంటారు దాంట్లో. సో అక్కడ కాదు, కాకపోతే అక్కడ నెక్స్ట్ స్టెప్ లో వస్తుంది, ఇంకా చాలా ఎడిటింగ్ అయితే. సో ఇక్కడ ఇమేజెస్ అయితే ఆల్మోస్ట్ అన్నిటికీ నేనైతే ఇక్కడ అప్లై చేశాను. సో మీరు కూడా అప్లై చేసుకొని కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేయండి. సో ఇంకా ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఇక్కడతో మనకు కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు సేమ్ ఫస్ట్ కి వచ్చేసి ఇప్పుడు ఏదైతే ఉందో ఆ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ లో నేను ఇక్కడ ఒక హార్ట్ సింబల్ ఎఫెక్ట్ అనేది యూజ్ చేస్తాను. సో ఈ యొక్క హార్ట్ సింబల్ ఎఫెక్ట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేస్తాను. సో వన్స్ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. యాడ్ ఇచ్చేసి మనకు ఫుల్ స్క్రీన్ మోడ్ లో ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో వన్స్ బ్లెండింగ్ లోకి వచ్చేసి ఇక్కడ సింపుల్ గా స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క టెంప్లెట్ కున్న మ్యూజిక్ అయితే రిమూవ్ చేయండి. సో రిమూవ్ చేసేసి
అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, కొద్దిగా కలర్ ను హైలైట్ చేయండి. హైలైట్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఉంది రైట్ ఇచ్చేసి సేమ్ అదే ఇమేజ్ మీరు టచ్ చేసి మీకు క్లిక్ గ్రాఫిక్స్ అని ఉంది కదా, ఇక్కడ కావాలనుకుంటే మీరు ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు, లేకుంటే లేదనమాట. సో ఎందుకంటే ఇక్కడ నార్మల్ గా అయితే పెట్టుకోకూడదు, బాగుండదు. నెక్స్ట్ ఇలా ఫస్ట్ కి వచ్చేసాక ఇక్కడ మనకు వైట్ బాక్స్ ఉంది కదా, ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అంటారు. సో ఈ యొక్క ఎఫెక్ట్ లో కొన్ని మీరు ఎఫెక్ట్ అనేది ఒక ఎఫెక్ట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఎఫెక్ట్ నేమ్ వచ్చేసి మనకు లైట్ బ్లర్ అనమాట. సో ఇక్కడ బేసిక్ గా మీరు చూడొచ్చు, మనకు మీ మొబైల్ లేకపోతే మీ మొబైల్ డేటా ఆన్ చేసి గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, గెట్ మోర్ లోకి వెళ్తే ఇక్కడ మనకు ఇంటర్నెట్ డేటా ఆన్ చేసి ఇక్కడ లోడ్ అవుతుంది. ఆ లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ లైటింగ్ బ్లర్ అనే ఎఫెక్ట్ ను మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకి యానిమేషన్ ఈ విధంగా వస్తుంది, చూడండి ఎంత అమేజింగ్ ఉందో. వావ్ సూపర్ కదా. సో మనకు అలా ఫ్లోటింగ్ ఎఫెక్ట్ లో వస్తుంది. సేమ్ ఇలా వచ్చేసాక మీరు మొత్తం ఆల్ ఇమేజ్ కి అప్లై చేసుకొని, ఫస్ట్ ఇమేజ్ కి అది అప్లై చేశాను, సెకండ్ ఇమేజ్ కి వచ్చేసి మళ్ళీ నేను సెకండ్ వన్ అని సెలెక్ట్ చేసి, థర్డ్ ఇమేజ్ కి వచ్చేసి మళ్ళీ థర్డ్ వన్ అని సెలెక్ట్ చేసి, సో ఇలా మొత్తం మీరు ఎన్ని ఎఫెక్ట్లు కావాలో అన్ని ఎఫెక్ట్లు మనకు సైడ్ ఇన్ సైడ్ స్లో అన్ని వస్తాయి మనకి ఎఫెక్ట్లు. ఓకే, సో అన్ని క్రియేట్ చేసుకొని మనకి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి, సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇమేజ్ కి అంతా ఎఫెక్ట్ అంతా ఇచ్చేసి సేమ్ ఇప్పుడు ఈ యొక్క వీడియోని ఎక్స్పోర్ట్ అనేది చేయండి. ఓకే, లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ టచ్ చేసి లోలో ఉండేది కొద్దిగా హైలో పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇవ్వండి. ఎక్స్పోర్టింగ్ ఇది అయిపోతానే మనకు గ్యాలరీ లేకనే సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉంది ఎడిటింగ్ అయితే. సో చిన్న రిక్వెస్ట్ గాయస్, ఇంకా వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో ఈ యొక్క ఎక్స్పోర్ట్ అయితే నేను క్యాన్సిల్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ అయితే ఎక్స్పోర్ట్ అయితే చేశాను. సో అందుకు నేనైతే క్యాన్సిల్ చేసి ఇప్పుడు బ్యాక్ వచ్చేసి సేమ్ మళ్ళీ ఫస్ట్ కి వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి 1:1 మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇస్తే మాకు ఫుల్ స్క్రీన్ మీడియా టచ్ చేసి సేమ్ మళ్ళీ మీడియా మీద టచ్ చేసి మీరు ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసింటారు కదా, ఆ యొక్క ఎక్స్పోర్ట్ చేసింది ఇక్కడ యాడ్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ సపోజ్ నేను ఎక్స్పోర్ట్ చేసింది అయితే ఇది ఇక్కడ, అప్పుడు నేను లాస్ట్ లో అయితే నేను ఆల్మోస్ట్ ఒకటి ఎక్స్పోర్ట్ చేసి ఇచ్చాను. సో ఆ యొక్క ఎక్స్పోర్ట్ చేసింది అయితే నేను ఇక్కడ యానిమేషన్ పెట్టుకొని సేమ్ మళ్ళీ అదే ఏదైతే వీడియో మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ అనే ఆప్షన్ కదా, క్రాపింగ్ లోకి వెళ్ళి ఇక్కడ ఈక్వల్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఫుల్ వరకు డ్రాగ్ చేయండి. ఓకే, సో వన్స్ ఇలా ఫుల్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇక్కడ నేను ఒక బ్లర్ అనేది యూజ్ చేస్తాను. సో ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ అని ఆప్షన్ ఉంది, ఎఫెక్ట్ లోకి వెళ్తే ఇక్కడ మనకు బేసిక్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, దీనిలో బ్లర్ తీసుకొని గ్లాస్ బ్లర్. సో ఇలా మనకు ఫుల్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ సెట్టింగ్ లోకి వెళ్ళి మీకు ఎంత బ్లర్ కావాలో అంత బ్లర్ పెట్టుకొని మినిమం ఒక 2 ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో వన్స్ ఇచ్చేసాక ఈ యొక్క బ్లర్ ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఓన్లీ ఒక 50 సెకండ్స్ డ్రాగ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు ఎక్కువ టైమింగ్ ఎక్కువ అవుతుంది. సో అందుకు నేను 50 సెకండ్స్ వచ్చేసి నేను ఇది ఎక్కువగా అనేది కట్ చేస్తున్నాను. ఓకే, సో వన్స్ కట్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఫస్ట్ కి వచ్చేసి ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ లో ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెంప్లెట్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసిందో చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసుకుని ఒక వెబ్సైట్ ద్వారా ఈ యొక్క టెంప్లెట్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి మనకు ఫుల్ స్క్రీన్ మీద టచ్ చేసి సేమ్ కొద్దిగా అలా లేయర్ టచ్ చేసి మనకు హ్యాష్ ట్యాగ్ అనేది కొద్దిగా కట్ చేసుకొని సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది, బ్లెండింగ్ లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేయండి. సో వన్స్ స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఇప్పుడు మీరు ఏదైతే యాడ్ చేశారో ఫస్ట్ టెంప్లెట్ ఉంది కదా, ఆ టెంప్లెట్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ డూప్లికేట్ యాస్ లేయర్ అని తీసుకోండి. సేమ్ మళ్ళీ మనకు ఇంకోటి యాడ్ అవుతుంది. యాడ్ అయ్యాక కరెక్ట్ గా మనకు 1:1 రేషియోలో కరెక్ట్ యానిమేషన్ సరిపోయేలాగా నేను క్రియేట్ అయితే చేస్తాను. సో అక్కడ పెట్టేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసాక సో మనకు ఫస్ట్ మీరు ఏదైతే గ్లాస్ బెర్ అక్కడ యాడ్ చేసింటారు కదా, ఆ యొక్క గ్లాస్ బెర్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి ఇప్పుడు వెరిఫై చేసుకోండి. సో చూడండి గైస్, కొత్త యానిమేషన్ మనకు ఏ విధంగా ఉంటుందో అలా వావ్ అమేజింగ్ కదా. సో ఈ ఎఫెక్ట్ అయితే అలా ఉంటుంది, ఎందుకంటే అక్కడ మనము ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ యూజ్ చేసినాం కదా. సో అందుకు ఎఫెక్ట్ అనేది ఆ విధంగా వస్తుంది. ఇలా మీకు ఇష్టం వచ్చిన ఎఫెక్ట్లు అయినా పెట్టుకోవచ్చు, నేను ఇచ్చిన ఎఫెక్ట్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ పెట్టుకున్నాక ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో ఇక్కడ మనకు ఎక్కువ అనేది ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అని ఇస్తున్నా. ఇచ్చేసాక టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఇప్పుడు ఫస్ట్ కి వచ్చేసి మళ్ళీ ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే మళ్ళీ సెలెక్ట్ చేయాలనుకుంటే వాళ్ళ ఇమేజ్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి సపోజ్ నేను అప్పుడు లాస్ట్ లో వచ్చేసి ఈ యొక్క ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా కదా. సో ఇప్పుడు కూడా ఈ ఇమేజ్ ని సెలెక్ట్ చేసి మళ్ళీ క్రాపింగ్ లోకి వెళ్ళి కొద్దిగా నేను ఇలా క్రాప్ చేసుకొని సేఫ్ ని ఎనేబుల్ చేసుకొని రౌండ్ సేఫ్ ని పెట్టుకొని ఆ యొక్క ఇమేజ్ ని ఇలా కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని సేమ్ స్క్రోల్ అప్ చేసి మనకు ఇలా కొద్దిగా ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కింద కార్నర్ లో మనకి కొద్దిగా హోల్ ఉంది కదా, ఆ యొక్క హోల్ లో ఇచ్చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి మనకి ఇక్కడ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. ఓకే, సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి సేమ్ మళ్ళీ అదే ఇమేజ్ మీద టచ్ చేసి
ఈ యొక్క లేయర్ ను ఫస్ట్ వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో డ్రాగ్ చేసి ఫస్ట్ కి వచ్చేసి మళ్ళీ డూప్లికేట్ తీసుకోండి. సేమ్ మళ్ళీ ఇంకొక ఇమేజ్ యాడ్ అవుతుంది. యాడ్ అయ్యాక లేదు మేము మంచి యాడ్ చేసుకున్నాం అనుకుంటే అది మీ చాయిస్, మీ ఇష్టం, మీరు మళ్ళీ పెట్టుకోవచ్చు. మళ్ళీ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి మళ్ళీ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్ మీరు బ్లర్ యాడ్ చేసింటారు కదా, ఈ యొక్క బ్లర్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి టిక్ మార్క్ ఉంది రైట్ ఇచ్చేసి, సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను లాస్ట్ ఫైనల్ ఇక్కడ ఒక లిరికల్ వీడియో నేను యూజ్ చేస్తాను. ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లోనే ఆల్ మెటీరియల్స్ తో కల్పిస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని వన్స్ ఇక్కడ యాడ్ అవ్వచ్చు. ఓకే, సో ఇది కూడా మాకు హిందీ సాంగ్, చాలా మంది కూడా ఈ యొక్క సాంగ్ అయితే రిక్వెస్ట్ చేశారు. సో అందుకు నేనైతే ఈ సాంగ్ కోసం పెట్టాను. ఓకే, సో వన్స్ ఇక్కడ పెట్టేసి సేమ్ కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, క్రోమాకి లెక్కెళ్ళి మనకు క్రోమాకి ఆప్షన్ ఉంది. క్రోమాకి లెక్కెళ్ళి ఇది ఎనేబుల్ చేసి కొద్దిగా 28 లో ఉండేది మనకు అలా ఇచ్చేసి సేమ్ ఈ యొక్క సాంగ్ కున్న మ్యూజిక్ అయితే రిమూవ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక మనం అందుకు నేనైతే రిమూవ్ చేశాను. సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. సో చూడండి గాయ్స్ ఇంకెంత అమేజింగ్ ఉందో, వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది. అక్కడ నేను యానిమేషన్ అయితే మీకు ఫస్ట్ లో చూపించాను కదా, సో అక్కడ నేనైతే ఫస్ట్ లో నేను డెమోలు అయితే మర్చిపోయాను. సో ఈ యానిమేషన్ అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఇస్తాను. ఓకే, సో నేను ఫస్ట్ లో మీకు ఆల్రెడీ ఇచ్చాను, నేను మర్చిపోయాను ఇక్కడ ఫస్ట్ డెమోలో ఇవ్వడం. సో బ్లెండింగ్ లోకి వచ్చేసి స్క్రీన్ అని ఇచ్చుకోండి. ఓకే, సో వన్స్ స్క్రీన్ వచ్చేసి ఈ యొక్క టెంప్లెట్ ఉన్న మ్యూజిక్ రిమూవ్ చేసి ఇప్పుడు నేను ప్లే చేస్తాను. చూడండి మీరు ఫస్ట్ లోనే నేను 1:1 రేషియోలో అంటే మనకు 9:16 లో తీసుకోమన్నప్పుడు మీకు ఆల్మోస్ట్ అక్కడ ఎఫెక్ట్ లో టెంప్లెట్ ఇచ్చాను. ఆ టెంప్లెట్ ని అక్కడనే యూజ్ చేసుకోండి. ఓకే, సో నేను ఎందుకంటే మర్చిపోయాను, నేను ఇక్కడ యూజ్ చేశాను, మీరు అక్కడనే యూజ్ చేసుకోండి సరిపోతుంది. ఓకే, సో ఇక్కడతో యానిమేషన్స్ మనకు సాంగ్స్ అన్ని ఎఫెక్ట్లు అన్ని కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకేంటి ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలో ఉండే హైలో పెట్టుకొని ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ కింద ట్యాప్ ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్ గా మన గ్యాలరీ లెక్కన సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్ గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చాను లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్ లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.